హాయ్ అందరికీ. మీ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. నేనైతే ఈరోజు ఏమేం చేశానో మీకు చూపిస్తాను. వడ, చక్కెర పొంగలి, అటుకులు అయితే బయట తెచ్చినవి, పెరుగన్నం, పాయసం, పులిహోర చేశాను. మరి మీరేం చేసుకున్నారో నాకు మెసేజ్ చేయండి. ఇక్కడ నేను చక్కెర పొంగలి ఎలా చేశానో ఒకసారి చూపిస్తాను. ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను. ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నానో అదే గ్లాస్తో సగం గ్లాసు పెసరపప్పు తీసుకోవాలి. ఈ బియ్యంని ఒక 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. తర్వాత ఇదే గ్లాస్తో ఏ గ్లాస్తో మనం తీసుకున్నామో పప్పు అదే గ్లాస్తోనే వాటరు 1కి 2 వేయండి. అప్పుడు మెత్తగా ఉడుకుతుంది. దీని ఒక 3 విజిల్ వచ్చే వరకు ఉడకనివ్వండి, సరిపోతుంది. ఈలోపు నేను ఒకవైపు పాలు కూడా పెట్టేశాను పాయసం చేయడానికి. నేను ఇక్కడ 1.5 లీటర్ తీసుకున్నాను పాలు, కొద్దిగా చక్కెర పొంగలు వేయడానికి, అలాగే పాయసాన్ని కూడా. నేను పాలు మరీ చిక్కగా వేసి పాయసం చేయను, కొద్దిగా వాటర్ కూడా వేస్తాను, అప్పుడే బాగుంటుంది. ఈ పాలు పొంగేటప్పుడు పక్కన ఎవరు పిలిచినా వెళ్ళకూడదు. నిమిషం కాదు కదా, సెకండ్లోనే పొంగిపోతాయి. తర్వాత క్లీన్ చేయలేక అవస్థపడాలి. ఇక్కడ కడాయి తీసుకున్నాను. అందులో ఒక 2 స్పూన్స్ నెయ్యి, కొద్దిగా ముంతమాడిపప్పు వేసుకున్నాను. ఇదంతా లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి. ఒక 2 నిమిషాలు చేస్తే సరిపోతుంది. ఈ విధంగా కలర్ వస్తే చాలు. వీటిని ఒక గిన్నెలోకి తీసుకున్నాను. ఇక్కడ సేమియా తీసుకున్నాను. కొద్దిగా నెయ్యి వేసుకొని ఆ సేమియాని నెయ్యిలోనే బాగా ఫ్రై చేయండి. లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఫ్రై చేయాలి. ఇవి తొందరగా మాడిపోతుంది హై ఫ్లేమ్లో పెడితే. ఈ విధంగా కొద్దిగా కలర్ వస్తే చాలు. మీకు బయట రోస్టెడ్ కూడా దొరుకుతుంది, కానీ ఇదైతేనే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఇక్కడ పాలు వేడి చేసాం కదా, వాటిని ఇందులో కలుపుకోవాలి. అన్నిటికన్నా బాంబినో సేమియా అయితే చాలా బాగుంటుంది, అది ఎక్కడైనా దొరుకుతుంది. ఇక్కడ నేను సబ్బియ్యము ఒక 5 గంటలు నానపెట్టుకున్నాను, ఒక కప్పు తీసుకున్నాను. వాటిని సేమియా ఉడికేటప్పుడు వేయండి, సరిపోతుంది. ఎక్కువ టైం కూడా పట్టదు, కరెక్ట్గా 5 నిమిషాలు అయిపోతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ 5 అవర్స్ అట్లా నానపెట్టాం కదా, అందువల్ల. ఇక్కడ షుగర్ నేను ఒక 250 గ్రామ్స్ అలా వేసాను. మీకు కావాలంటే ఎక్కువ కావాలంటే కొద్దిగా వేసుకోండి. ఇలాచీ పౌడర్ 1 స్పూను, అలాగే ఫ్రై చేసిన ఈ ముంతమాపప్పు ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇక్కడ చూసారు కదా, మరీ చిక్కగా ఉండకూడదు, నీళ్ళగా ఉండకూడదు, ఈ విధంగా ఉండాలి. ఎందుకంటే ఇది చల్లారిన తర్వాత ఇంకొద్దిగా చిక్కపడుతుంది. మనం ఇప్పుడే చిక్కగా చేస్తే చల్లారిన తర్వాత అది కేక్ లాగా అయిపోతుంది పాయసము. సేమియా కూడా బాగా ఉడికిపోయింది. సేమియాని ఇలా పట్టుకున్నప్పుడే అది మెత్తగా అయిపోవాలి, ఆ విధంగా ఉడకాలి. సబ్బీం కూడా అంతే. సబ్బీము నానపెట్టాం కాబట్టి త్వరగా ఉడికిపోతుంది. ఇక్కడ చూడండి, ఈ విధంగా ఉంటే చాలు. అది చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కపడుతుంది కాబట్టి తినడానికి ఈజీగా ఉంటుంది. లేదంటే తినే టైంకి అది ఇంకొంచెము గట్టిగా అయిపోతుంది అనమాట. చేసేటప్పుడు ఒకలాగా, చల్లారిన తర్వాత ఒకలాగా ఉంటుంది. నేనైతే ఈ విధంగా చేస్తాను. ఇటువైపు చక్కెర పొంగల్ కోసం బియ్యం పెట్టాం కదా, అది ఉడికిపోయింది బాగా. ఒక 3 విజిల్ వచ్చింది. ఇక్కడ చూసారు కదా, అసలు ఎక్కడ మాడలేదు, అలాగే మెత్తగా ఉడికిపోయింది. నీళ్ళు అనేది కొలత మనం కరెక్ట్గా తీసుకుంటే బయట కూడా పొంగదు, కరెక్ట్గా ఉడుకుతుంది. ఇదంతా ఒకసారి బాగా మెత్తగా ఈ విధంగా అనుకోవాలి. చక్కెర పొంగల్ ఎప్పుడు కొద్దిగా సాఫ్ట్గా అలాగే మెత్తగా ఉంటేనే బాగుంటుంది. ఇక్కడ పాలు, కాంచిన పాలు ఒక టీ గ్లాసు, అలాగే 1 కప్పు వరకు బెల్లం తీసుకున్నాను. దంచి పెట్టిన బెల్లం అయితే వేయండి, త్వరగా కరుగుతుంది. ఇదంతా ఒకసారి బాగా కరిగిన తర్వాత ఒక 2 స్పూన్స్ ఉంటుంది నెయ్యి ఇది, అలాగే 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేశాను. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోండి. చక్కెర పొంగల్కి కొద్దిగా నెయ్యి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఈ విధంగా గట్టిగా ఉంది. ఇక్కడ ఈ వేడికి ఈ నెయ్యి కరిగిపోతుంది. ఇక్కడ ఫ్రై చేసిన ముంతమామిడి పప్పు కూడా ఇందులో వేశాను. చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో, చాలా ఈజీ, ఎవరికైనా ఇష్టపడతారు. మనము బియ్యం అలాగే పెసరపప్పు తీసుకునే క్వాంటిటీ ఉంటుంది కదా, అంటే 1 గ్లాస్ బియ్యంకి 1/2 గ్లాస్ పప్పు తీసుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. పప్పు తక్కువ వేస్తే పొంగల్ అసలు టేస్ట్ అంత బాగుండదు. చక్కెర పొంగల్లో పాలు వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ నేను పులిహోర అలాగే పెరుగన్నం కోసం అన్నం చేస్తున్నాను. అలాగే కొద్దిగా వైట్ రైస్ కూడా కావాలనేసి కొంచెం ఎక్కువ పెట్టాను. ఇక్కడ వడ కోసము పప్పు నానపెట్టాను. నేను నైటే నానపెట్టాను. ఇందులో కొద్దిగా పప్పు నానపెట్టేటప్పుడు ఒక 2-3 స్పూన్స్ బియ్యం వేయండి.
చాలా బాగొస్తాయి. అలాగే మిక్సీకి పట్టేటప్పుడు నేను పచ్చిమిర్చి వేసి పడతాను. ఈ విధంగా మెత్తగా, మరీ నీళ్ళగా ఉండకూడదు. కొద్దిగానే వేయాలి వాటరు. కొంచెం గట్టిగా పట్టుకోవాలి. కొద్దిగా సోడా, అలాగే ఒక 2 స్పూన్స్ సాల్ట్ తీసుకున్నాను. సన్నగా అంటే చాలా సన్నగా కట్ చేసుకోవాలి ఆనియన్స్. ఒక 3 ఆనియన్స్ అలా కట్ చేసుకుంటే చాలు. అవన్నీ ఇందులో వేసుకొని, అలాగే కొత్తిమీర కొద్దిగా ఎక్కువ వేసుకోండి. కొత్తిమీర చాలా బాగుంటుంది. కరివేపాకు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల వరకైనా ఇలా కలుపుతూ ఉండాలి. అప్పుడే మనకి ఆ సాల్ట్ అనేది బాగా కరుగుతుంది. వడలకు కూడా బాగా పడుతుంది. లేదంటే అక్కడక్కడ ఉండిపోతుంది సాల్ట్. ఇక్కడ ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకున్నాను. వేడైందా లేదా అని కొద్దిగా పిండి వేసి చూశాను. అది వేసిన వెంటనే పైకొస్తే కరెక్ట్గా వేడైనట్టు ఆయిల్. మరి ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా. ఇక్కడ వడల్ని ఈ విధంగా ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇందాక నేను నైటే నానబెట్టాను పప్పు అని చెప్పాను కదా. పప్పు ఎప్పుడైనా సరే ఒక 4 అవర్స్ అలా నానితే కూడా సరిపోతుంది. నేను నైటే ఎందుకు నానబెట్టానంటే తెల్లారి ఇంకా దేవుడి కోసం చేయాలి కాబట్టి ఇవన్నీ నైటే నానబెట్టేశాను. పిండి నానబెట్టేటప్పుడు కొద్దిగా బియ్యం వేసుకోండి. అంటే ఒక 2 స్పూన్స్ అలా వేస్తే చాలు. అలా వేయడం వల్ల వడలు చాలా క్రిస్పీగా వస్తాయి. చూసారు కదా ఎంత బాగా పొంగినాయి కూడా. సోడా కూడా ఎక్కువ ఏమి వేయలేదు, తక్కువ వేసాను. ఎందుకంటే అది ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుందని. ఇక్కడ చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిపోయినాయో. మీరు కూడా వడ చేసినప్పుడు ఈ విధంగా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. చాలా సాఫ్ట్గా ఉడుకుతుంది లోపలంతా. నేనైతే ఇవి చేశాను. ఇవన్నీ నేను మార్నింగే చేసేసాను. అంటే మార్నింగు ఏం తినను, అలాగే వాటర్ కూడా తీసుకోను. ఇవన్నీ ఉప్పు చూడడం అవంతా ఏవి చేయకూడదు దేవునికి చేసేటప్పుడు. కొందరు జాబ్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి పాపం టైం కుదరదు. దేవునికి అప్పుడు కొద్దిగా అటుకులు పెట్టండి. చాలా ఇష్టం దేవుడికి. అటుకులు పెట్టినా కూడా చాలు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.